నమస్కారం అండి. ఈరోజు భర్తమాత అనాథ వృద్ధాశ్రమంలో అనగానం జరుగుతుంది గాను శ్రీమతి పూర్ణలక్ష్మి గారు, శ్రీ శ్రీకాంత్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాత వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవే మానవ లక్ష్యంగా 65 మంది నిరాశ్రయుతుల ఆకలి తీర్చడానికి శ్రీమతి పూర్ణలక్ష్మి గారి జన్మ శుభ సందర్భంగా నెలవారీ దాతలుగా అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి జన్మదినాలు మరో జరపాలని కోరుకుంటూ కోటి కాంతల చిరునవ్వుతో భగవంతుడు మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కని అందమైన జీతం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ ది శ్రీమతి పూర్ణలక్ష్మి గారు అలాగే మీ కుటుంబ సభ్యుల తరపున అలాగే భరతమాత ఆశ్రమంలో మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమంలో మీకు బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ పూర్ణలక్ష్మి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ పూర్ణలక్ష్మి గారు, హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే మేడం. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి, శ్రీ శ్రీకాంత్ గారికి, చిరంజీవి శ్రీకర్ గారికి, చిరంజీవి ధ్రువిని గారికి, మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు నిండు నూరేళ్ళు ఆయుర ఆరోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నతాశక్తులను అందించే శక్తి ఆ భగవంతుని ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి జరిగిన ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసన దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా కోరుకుంటూ లక్ష్మీదేవి దుర్గాదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి పూర్ణలక్ష్మి గారికి, వారి కుటుంబ సభ్యులందరికీ ఆ శ్రీరాముని ఆశీస్సులు అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ శుభాకాంక్షలు శుభాశీస్సులు ధన్యవాదండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరిస్తున్న తండ్రి గారి వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి పాదవందనం చేసి గల 365 రోజులు నిత్యానందం జరగని కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తను 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారి వారి కుటుంబ సభ్యులు అందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అశ్వతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు పుష్పమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీమతి పూర్ణలక్ష్మి గారు, శ్రీ శ్రీకాంత్ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. రోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్, వాటర్ మిలన్, స్వీట్ బాదుషా, అలాగే రైసు, అలాగే వంకాయ మసాలా, అలాగే టమాటా పప్పు, సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. బో అదృష్టం బాగుంది నీకు. పుచ్చపండు బాగానే వచ్చింది.